హలో, నేను విశ్వేశ్వరరావు. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ ఉంది బలంగా. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో రాష్ట్రాలు ఆర్థికంగా చితికిపోవడానికి కారణం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల పెన్షన్లు, ఉద్యోగులకు జీతభత్యాలు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించింది. కాకపోతే ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటువంటి విషయంలోనే అందరూ ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా సంక్షేమ పథకాల వల్ల ఆర్థికంగా చితికిపోతున్నాం అనేటువంటి వ్యాఖ్య చేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అయితే ఇక్కడ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు అనేటువంటివి అనర్హులు కూడా తీసుకుంటున్నారు, అర్హులకు మాత్రమే అవి దక్కాలి అనేది స్పీకర్ గారు చేసినటువంటి కామెంట్. దానికి ఇప్పుడు పెన్షన్లు తీసేసేదానికి సిద్ధమవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేటువంటి యాంగిల్లో పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు మొత్తం ఇష్యూని. అదే ఆయన ఏంటంటే ఎలిజిబుల్ ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్ అందాల్సిందే, అలానే ఎవరైతే అనర్హత ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కారణం ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా హయ్యెస్ట్ సామాజిక పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాదాపు ఏడాదికి 34,000 కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్స్కి ఖర్చు పెడుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనే స్కీమ్ కింద ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. 4,000 నుంచి 15,000 దాకా ఇస్తున్నారు. 4,000 ఏమో వృద్ధులకి, 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి, అలాగే వితంతువులకి, ఇలా చేనేతలకి, ఇలా రకరకాలుగా 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. పూర్తిగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయల దాకా ఇస్తున్నారు. డయాలసిస్ వీళ్ళకేమో 15,000 ఇస్తున్నారు. అలా 4 నుంచి 15,000 వరకు పెన్షన్లను ఈ ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంతగా సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. అందుకే ఇప్పుడు బడ్జెట్ ఏమో 34,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు మాత్రమే అంత అవుతుంది అమౌంట్. ఇదంతా ఎందుకు అవుతుంది? ఇంతమంది ఎలిజిబిలిటీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారా అని అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చాలా ఉన్నాయి. రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు ఉండకూడదు ఒకటి. 2 ఏంటంటే మీకు 4 వీలర్ ఉండకూడదు. 3 ఏంటంటే మీకు 10 ఎకరాల కన్నా ఎక్కువ మెట్ట భూమి ఉండకూడదు. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నింటినీ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా 63 లక్షల పెన్షన్స్లో సగానికి సగం తగ్గించాల్సి వస్తుంది అనేది చాలా కాలం నుంచి అనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీని మీద సర్వే చేశారు. దాదాపు 30 లక్షల పెన్షన్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి 63 లక్షల పెన్షన్స్లో. కాబట్టి వీళ్ళంతా అనర్హులు అనేది ఎప్పటి నుంచి అనిపిస్తుంది. ఇప్పుడు స్పీకర్ గారు చెప్పింది కూడా అదే, అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది, అర్హులకు మాత్రం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందాల్సిందే అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెన్షన్లను తగ్గించేటువంటి కార్యక్రమం లేదా అనర్హులను తగ్గించేటువంటి కార్యక్రమం కొనసాగించాలా, చెయ్యాలా, వద్దా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.